అధ్యక్ష అడ్వాన్స్ మొబైలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు అధ్యక్ష. జరుగుతూ ఉందంటే అధ్యక్ష దాంట్లో స్కాములు అవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ చేస్తూ ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇస్తూ ఉంది. ఆ రిపోర్ట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఆథెంటికేట్ చేస్తూ ఏదైనా రివర్స్ టెండరింగ్ లో ఏ మేరకు మిగులుతా ఉందో కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అన్ని కూడా అధ్యక్ష అన్ని కూడా మరో 15 రోజులు అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష. ఏ స్థాయిలో పోలవరంలో వీళ్ళు దోచేశారు అనే సంగతి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందు ఉంటాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఈ మాదిరిగా దోచారో వాళ్ళందరికీ ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని కరెక్ట్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇదే విషయాలు నేను చెప్పిన ఇదే విషయాలు కొత్త విషయాలు కూడా కాదు. ఇదే కొత్త విషయాలు ఇవన్నీ పెట్టుకొని బియాండ్ ఆర్పిఓ చేశారు. అది 5%. మీరు 23%కి వెళ్ళారు. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 17% ఫిక్స్ అయితే 5% మీకు ఎవరు చెప్పారు? ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తారు? ఎందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇస్తుంది? ఆ అధికారులు ఇస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ ఈ పీపీఎలన్నీ కూడా మేము కూడా ఉన్నప్పుడు తగ్గించమన్నాం. ఏదైతే ఈ రేట్లు ఉన్నాయో ఈ రేట్లు ఒకప్పుడు 4 రూపాయలు ఉన్న రైసులు ఇటీవల రేట్లు తగ్గుతున్నాయి గణనీయంగా. మీరు కూడా తగ్గించాలని మనం కూడా అదే డిస్కామ్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. రెగ్యులేటరీ కమిషన్ ఒక దాంట్లో ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇంకో పక్కన ఓవరాల్గా తగ్గించమని చెప్తే దానిపైన కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మస్ట్ అండ్ క్లాస్. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి దేశ ఇది మస్ట్ అండ్ క్లాస్ అనేది నేను మీరు తీసుకొచ్చింది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏదో రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ అని పెట్టుకున్నది అనే విధంగా మాట్లాడారు. వాట్ ఈజ్ మస్ట్ అండ్ సార్? ఈరోజు మామూలుగా కోల్ అయితే ప్లాంట్ ఆపచ్చు, గ్యాస్ అయితే ప్లాంట్ ఆపచ్చు, సోలార్ విండ్ గాలి వస్తే కరెంట్ వస్తుంది, ఎండ వస్తే కరెంట్ వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా దేశమంతా కూడా ఎంత కెపాసిటీ వస్తే అది మీరు తీసుకోవాలి, ఎంత పిఎల్ఎఫ్ ఉత్పత్తి అయితే అంత మీరు తీసుకోవాలి చాలా స్పష్టంగా పెట్టి 2 ఆగస్టు 2016లో అంతకుముందు కూడా పంపించారు అధ్యక్ష తరుణ్ కపూర్ సెక్రటరీ. All projects developed with the above incentive will be eligible for REC benefits subject to applicable relation orders of the appropriate commission. Deemed injection into the grid for in-house correlated solar generation will also be eligible for REC benefits subject to applicable guidance. What is REC guidelines of this benefits? REC సర్టిఫికెట్ ఇస్తారు. ఈ REC సర్టిఫికెట్ వల్ల ఏదైతే ఆర్పిఓ ప్రకారం కంటే ఎక్కువ చేస్తే 50 పైసలు పర్ యూనిట్ మనకు వస్తుంది. ఇక్కడ మస్ట్ అండ్ క్లాస్ దిశ ఇంజెక్షన్ ఫ్రమ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ shall be considered to be deemed schedule. Injection from wind power projects shall be considered to be deemed schedule subject to prevailing regulations, grid code of appropriate commission, pollution clearance. Wind power projects will be exempted from obtaining any NOC, consent for establishment under pollution control laws from AP Pollution Control Board. ఇవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు. మీ దగ్గర లేకపోతే కాపీ మీకు పంపిస్తాను అధ్యక్ష, ఒకసారి మీరు ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తాను. మీ ఆఫీసర్స్ మిమ్మల్ని రాంగ్ బ్రీఫింగ్ ఇస్తే మీకు ఇంకో అధ్యక్ష ఇది 2010 1 ఏప్రిల్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్. ఇందులో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నెంబర్ 11 since variation of generation in run of river power project stations shall lead to spillage, these shall be treated as must run stations. All renewable energy power plants except for biomass power plants with installed capacity of 10 megawatts and above
and non-fossil fuel-based cogeneration plants whose tariff is determined by the CERC shall be treated as must-run power plants and shall not be subject to merit order dispatch principles. What it indicates. మీరు నేను రాసుకునేది కాదు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ రన్ పెడితే మనమేదో కావాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మస్ట్ రన్ పెట్టామని మీ అధికార యంత్రాంగం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తానని అడుగుతున్నా. ఈ కాపీ కూడా మీకు పంపిస్తున్నా. కాబట్టి అధ్యక్ష, మస్ట్ రన్ మనం పెట్టి డెవలపర్స్కి లాభం చేశామని మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో పక్కన అధ్యక్ష, స్పెక్ట్రమ్, ల్యాంకో ఈ రెండుకి గ్యాస్ ఇచ్చారండి. మనం కూడా కాదు, ఎప్పుడో వాళ్ళ గ్యాస్ ఇచ్చారు. కానీ ఈ రెండు కూడా పీపీఎల్ అయిపోయినాయి. ఆ గ్యాస్ జిఎన్ఆర్కి ఇచ్చుంటే చాలా డబ్బులు మిగిలేది అని మీ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ దిశ మనం రీనెగోషియేట్ చేసాం. మనం చేయలే, పీపీఏ చేసింది రెగ్యులేటరీ కమిషన్ చేశారు. రెగ్యులేటరీ కమిషన్ చేసి భవానీ ప్రసాద్ చైర్మన్ రెగ్యులేటరీ కమిషన్ ఆయన ఇచ్చిన ఆర్డర్. మనం ఏది కూడా రెగ్యులేటరీ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టాం. ఇక్కడ దిశ ది అప్లికేషన్స్ పిటిషన్స్ ఆర్ పర్మిటెడ్ టు ప్రొక్యూర్ పవర్ from the first respondent at a fixed cost of 96 paisa and variable cost of 2 rupees 33 paisa, making a total of 329 paisa as unit during financial year 17-18. The applicants petitioners are permitted to procure power from the second respondent at a single part tariff 331 paisa for unit during the ఫైనాన్షియల్ ఇయర్ 2017-18. ఇది ఎవరు అధ్యక్ష? భవానీ ప్రసాద్, మన రెగ్యులేటరీ కమిషన్ 29/11/2017 ఇచ్చిన ఆర్డర్. ఇది జస్టిస్ ఇచ్చిన, ఆయన రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్. ఈ కాపీ ప్రకారం మేము కూడా ట్రై చేశాం. ఏదైతే అంత మునిపే ఒకవేళ జిఎంఆర్ ప్లాంట్ ఉంది, ఐడియల్గా ఉంది, గ్యాస్ కావాలి, గ్యాస్ లేదు, ఇది ఇస్తే ఎట్లుంటుందో అడిగాం. ఇది చాలా తక్కువ క్వాంటిటీ, వాళ్ళది పెద్ద ప్లాంట్. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒకటి రికమెండ్ చేశారు అధ్యక్ష, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది గోదావరి పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో కూడా గ్యాస్ ఉంది, అది ఆపరేషన్లో లేదు. ఆ ఆపరేషన్ లేదు కాబట్టి ఆ గ్యాస్ మీరు జిఎంఆర్కి ఏమని చెప్పి మేము లెటర్ రాశాం. వాళ్ళు రిటర్న్ రాసినప్పుడు 6 months ఇస్తాం, మీరు ఇష్టం ఉంటే తీసుకోమన్నారు. 6 months అంటే వీళ్ళకి చెప్తే మీరు 6 months అయితే మాకు అవసరం లేదని జిఎంఆర్ ఎన్నికకి వెళ్ళాడు. వాస్తవాలవి జిఎంఆర్ ప్లాంట్ ఏంటి? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, జిఎంఆర్ ప్లాంట్ బిఫోర్ బైఫర్కేషన్ పెట్టిన ప్లాంట్. ఆ రోజు బైఫర్కేషన్ ఏం పెట్టారు? మొత్తం రాష్ట్రంలో ఉండే పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కన్జంప్షన్ బేసిస్ డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పవర్ కన్జంప్షన్ 46%, తెలంగాణ పవర్ కన్జంప్షన్ 54%. జిఎంఆర్కి ఇస్తే 54% గ్యాస్ తెలంగాణకి వెళ్తుంది, పవర్ వెళ్తుంది, మనకు 46% వస్తుంది. అంటే మీ ఉద్దేశం, మీ ఆఫీసర్ ఉద్దేశం జిఎంఆర్కి ఇచ్చి 56% పవర్ తెలంగాణకి ఇచ్చి 44% పవర్ మనం తీసుకోవాలి. వాట్ ఇస్ ది బెనిఫిట్? బెనిఫిట్ వచ్చే దేశ ₹3.31 స్పెక్ట్రంలో వచ్చింది, ల్యాంకోలో ₹303.29 వచ్చింది. మీకు వచ్చేది ₹3.85 ముందు ఆఫర్ చేశారు, తర్వాత ₹3.18. దెర్ ఇస్ నో గ్యాస్. గ్యాస్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, మీరు నేను ఇచ్చేది కాదు. ఇలాంటిది ఉంటే టెంపరవరీగా ఏదైతే భవానీ ప్రసాద్ ఇచ్చిన ఆర్డర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్, ఈ 2 కాపీలు ఉంటే దీన్ని కాదని మీ వాళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, జిఎంఆర్ పవర్ ఇవ్వాల్సింది, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది అనే తప్పుడు రిపోర్ట్ మీకు ఇచ్చారంటే దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, అది కూడా ఎందుకంటే మళ్ళీ నాకు కాపీలు కావాలి, మీరు కాపీ ఇవ్వండి, గవర్నమెంట్లు అన్నీ ఉంటాయి,
మేము విత్ గ్రేట్ డిఫికల్టీ ఆర్టీఐ ప్రకారం ఎన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి, కర్ణాటకలో మీరు డెవలపర్, మీరు కర్ణాటకలో మాత్రం మీకు రేట్ ఎక్కువ కావాలి, ఇక్కడ మాత్రం మేము చేసిన తప్పు పట్టాలా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి అందరినీ, రెగ్యులేటరీ కమిషన్ అందరినీ. మీరు అధ్యక్ష, ఇది కర్ణాటకలో 27న సెప్టెంబర్ 2016లో ఇది అదే సార్ హోంమంత్రి గారు ప్లీజ్ రమేష్ సార్, ఇప్పుడు తప్పు చెప్పడం ఓకే. నేను అడిగాను అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది కాబట్టి, మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2027 అక్టోబర్ 2016 మీరు పెట్టినటువంటి సాండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 27వ తారీఖున అక్టోబర్ 2016న కర్ణాటక రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఇది. కాపీ మీ అందరూ కూడా పంపిస్తా. మీకేమైనా అనుమానం ఉంటే అది కూడా మీరు చూసుకోండి. ఆ రోజు ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష, వెండికి ₹4.50, 50 పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్. ఈయన ప్లాంట్కి ₹5 కావాలా? అదే వాళ్ళు కొనుక్కున్నారు, ఇక్కడ మీరు కొనుక్కున్నారు. ఆవా గవర్నమెంటే చేశారు అగ్రిమెంట్లు, వేరే వాళ్ళు చేయరా? అధ్యక్ష, రెండవది అధ్యక్ష, అవసరం ఉంటే 27 సెప్టెంబర్ 2016 వీళ్ళకొక ఐడల్ ఉంది. ఆ ఐడల్ ప్రాజెక్ట్ ని ఎప్పుడో పెట్టారు, 2005లో పెట్టారు. 2005లో పెట్టిన ఐడల్ ప్లాంట్ నేను రేటు పెంచాలి కాబట్టి మా దానికి కూడా రేటు పెంచమంటే మొత్తం ₹4.40 అడిగితే అక్కడ ఇచ్చింది ₹3.42 ఇచ్చారు. ₹2.90 నుంచి ₹3.42 ఇచ్చారు. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ పెట్టుకొని ఇది కూడా తీసుకున్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి అంటే నేను ఏమడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చిందని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అక్కడ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పోయి మీరు రేట్ ఎక్కువ తెచ్చుకున్నారు. ₹4.50 అక్కడ విండు స్పీడ్ బట్టి అక్కడ ₹4.50 ఉంటే ఆ ₹4.50 మీకు వచ్చింది. ఇక్కడ విండు తక్కువ, స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ₹4.84 ఉంది. మీరు డెవలపర్గా మాత్రం మీకు డబ్బులు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా మాత్రం ఇదంతా జరిగిపోయింది కానీ అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. హౌ కెన్ యూ జస్టిఫై? మీరు ఒకవేళ కానీ అంత మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష, ఆయన పనిచేసి ఉండొచ్చు, ½ అవర్ కూడా ఇక్కడ చేసి రావచ్చు. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. విద్యను వదిలిపెడుతున్నా, ప్రజలకు వదిలిపెడుతున్నా అధ్యక్ష, నేనే కామెంట్ చేయండి. ఇక్కడ అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష నేను ఇక్కడ 2 రెస్పాన్సిబిలిటీ ఉన్న అధ్యక్ష. నేను ఒక
సీఎంగా ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి పైన రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక డెవలపర్గా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన తప్పు కాంట్రడిక్షన్ ని ఎత్తి చూపించే రైట్ మాకుంది. అదే ఎత్తి చూపిస్తున్నాం. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం కాదు, కావాలని బురజల్లే కార్యక్రమం తీసుకుంటే ఆ బురద మీ మీద పడుతుంది. ఆ బురదలో మీరు మునిగిపోతారు తప్ప నేను ఆ విషయం చెప్తున్నా. అదే సార్, ఈరోజు ఇక్కడ తిరుపతి దేశం ఏదైతే నిన్న మొన్న కరెంటు కొన్నారు, కరెంటు కొంటే అధ్యక్ష 11/7/2019లో మన రాష్ట్రంలో కరెంటు కొనుగోలు చేసింది ₹4.90. కర్ణాటక ₹2.70, కేరళ ₹2.99, తెలంగాణ ₹3.99, తమిళనాడు ₹3.69. ఆవరేజ్ ₹3.76 అయితే మీరు ₹4.90 కొన్నారు కరెంటు. మొన్న 11/7/2019 కొన్న కరెంటు 10వ తారీఖున ₹3.49 మంది, కర్ణాటక ₹2.49, ₹2.80 కేరళ, ₹3 తెలంగాణ, ₹3.90 తమిళనాడు. అంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. అదే మరి దిశ 12 ₹4.09 మన దగ్గరికి ఉన్నాం. కర్ణాటకలో ₹2.75, కేరళలో ₹3.12, తమిళనాడులో ₹4.31. మనం వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాం. ఆన్లైన్లో కొనే కరెంటు కూడా మీరు ఎక్కువ కొనే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు కొన్న కరెంట్ అధ్యక్ష ₹14 పెట్టి యూనిట్ కొన్నారు, ₹16 పెట్టి యూనిట్ కొన్నారు. మీరు ఇష్టానుసారంగా కరెంటు కొని ఎక్కడికక్కడ తప్పులు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి, అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. బిగినింగ్ లో ఎక్కువ ఉంది, పాలసీ ప్రకారం వెళ్ళాం. ₹2.74 వచ్చింది. వేరే రాష్ట్రాలు ఇంకా తగ్గింది, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. దీన్ని ట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏ పవర్ కూడా ₹2.74, ₹2.40 వచ్చే సమస్య లేదు. గ్యాస్ కానీ లేకపోతే థర్మల్ కానీ ఏదైనా ఒక్క సోలార్, విండ్ కూడా మనకు తక్కువ ఉంటుంది, సోలార్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక ఐడియా కూడా పెట్టుకొని డీసెంట్రలైజేషన్ లో సోలార్ జనరేషన్ చేస్తే ఎక్కడికక్కడ పవర్ కాస్ట్ ఇంకా తగ్గి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గుతాయి. దీనివల్ల మనకు వైబిలిటీ వస్తుంది. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మనం పోయినప్పుడు డే బై డే తగ్గినప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోయాం. మీరు చేసిన ప్రయత్నం మేము కూడా చేశాం. కానీ మీరు చేసిన కక్షపూరితమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జెన్యూన్ గా మేము ప్రయత్నం చేశామని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. విండ్ ప్రైస్ తగ్గించమన్నాం, సోలార్ ప్రైస్ తగ్గించమన్నాం, తప్పుడు సంకేతాలు చేయలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈ రోజు మేము వేసిన ఫైల్స్ అన్ని రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇట్ ఈజ్ అవర్ గవర్నమెంట్, మీ దగ్గరనే ఉన్నాయి రికార్డ్స్ అన్ని. అవి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. మీరు చేసే పని ఒక వ్యక్తిని పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని, కొంతమంది వ్యక్తులు పెట్టుకొని మీరు చేసేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, నిన్న కోర్టులోనే స్టే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు రాశారంటే లెటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ రాశారు, అదే మనకి ఇంకో పక్క మినిస్టర్ రాశారు. నిన్న ఎవరు చేయక్కర్లేదు. ఇది మేము ఉన్నప్పుడు కూడా మాకు కూడా వచ్చే లెటర్లు, అది వేరే విషయం. అదే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే పిచ్ రేటింగ్ కూడా నిన్న పిచ్ రేటింగ్ రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పని ఎట్టున్నాయంటే నాకైతే అర్థం కాదు దిశ. మీరు చేసిన పిటిషన్లు పెట్టి వరల్డ్ బ్యాంకు 2,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి, రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పులు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దాం దిశ.
ఈ రోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరున్నప్పుడు అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజునే మరి పీపీఎల్ సమీక్ష అని చెప్పి 5 ఏళ్ళు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేదని చెప్పి మళ్ళా చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పని పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ మాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా అధ్యక్ష ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో అధ్యక్ష. అదే మరి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేపు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళాం అధ్యక్ష. ఈ రోజు 137 అవార్డులు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పకూల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జెన్యున్ గా రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లకు ఇస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని ఆ బురదలో కూరుకుపోవద్దని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. సీఎం గారు అనుకొచ్చింది అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం అధ్యక్ష అందరం కూడా. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు జరుగుతూ ఉంది, ఆ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఎవరు అన్న కనీసం అవగాహన ఉన్నా కూడా అది కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్స్పర్ట్ కమిటీ మేము అపాయింట్ చేసిన వ్యక్తులు గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఎక్స్-సిఎండి ఎస్పీ డిసిఎల్, రామారావు గారు ఎక్స్ డైరెక్టర్ ట్రాన్స్కో, ఉషా రామచంద్ర గారు ప్రొఫెసర్, గోపాల్ రెడ్డి ఏపీఆర్సి ఫార్మర్ మెంబరు, విఎస్ సుబ్బారావు గారు సిజిఎం ఏపీ ట్రాన్స్కో. వీళ్ళ రిపోర్టింగ్గా జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగానే అధికారుల మీద, అజయ్ కలాం గారి మీద మన ఎనర్జీ సెక్రటరీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ, తన ఆక్రోశం, తన అక్కసు, ఇంకా ఏమైనా పదాలు ఇటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చాడు అధ్యక్ష. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష, ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే ఆర్పిఓ ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, సిఈఆర్సీ గైడ్ లైన్స్, అనేకంగా సిఈఆర్సీ ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్ లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. సిఈఆర్సీ ఆర్పిఓ గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సీ
ఫాలో కాదు. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు. అధ్యక్ష ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా. అధ్యక్ష ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అధ్యక్ష ఇక్కడ ఒకరైతే గమనించాల్సిన అవసరం ఉంది. కూర్చోండి ఎంతసేపు మీరు మాట్లాడేసేపు గమని కూర్చోండి గమనిస్తే అధ్యక్ష గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఏపీఈఆర్సీ అనే సంస్థ ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు అధ్యక్ష. ఏపీఈఆర్సీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సీ మన ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సీ మనకు దశ చెప్తుంది అధ్యక్ష. ఇటువంటి ఏపీఈఆర్సీ దిశ అధ్యక్ష దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష. ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటుంది. కుక్కకోట వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనులు, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికి పోతుంది. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనుల దయచేసి మీరు ఇటువైపు చూడడం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా శుభ్రంగా పోతుంది అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ ఆబ్లిగేషన్స్ చూస్తే అధ్యక్ష ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే అధ్యక్ష 2015-16కు సంబంధించి 5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేట్ ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పిపిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సీ చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16లో కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17లో ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా 8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఈఆర్సీ గైడ్ లైన్ ఏపీఈఆర్సీ చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు. ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితుల్లో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు 2017-18లో. 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19లో రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు శాతం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్షన్గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఒక్కసారి మీరు గమనించినట్లయితే
2016-17లో ఎక్సెస్ బియాండ్ ఆర్పిఓ అంటే బియాండ్ రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్కి అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్ల అధ్యక్ష. 2017-18లో ఆర్పిఓ ఆబ్లిగేషన్స్ రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చే దానికోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయల అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% నుంచి కొనుగోలు చేయొద్దండి, ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయల అధ్యక్ష. సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే తెలిసి రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది అధ్యక్ష. వాస్తవం ఇలా ఉంది అధ్యక్ష. ఇక ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక ఒకసారి ఈ రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, లేకపోతే రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్ బియాండ్ అయితేనేమి, ఏదైతేనేమి, అసలు ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం ఏ రేట్లో కొనుగోలు చేస్తా ఉన్నామో అసలు ఈ కొనుగోలు చేసే రేట్లు కరెక్టేనా, ఈ కొనుగోలు చేయడం వల్ల తెలిసి మనకు ఏ రకమైన నష్టాలు వస్తా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష మనకు ఇంకా వాస్తవాలు ఇంకా దారుణంగా కూడా కనిపిస్తాయి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మనకేమో ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష విండ్ పవర్ అధ్యక్ష, అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విండ్ పవర్ అధ్యక్ష, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు, వీటికి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడానికి కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్ల అధ్యక్ష ఏకంగా ₹4.84 అధ్యక్ష. ₹4.84 ఏకంగా ₹4.84 కుదుర్చుకున్నాం అధ్యక్ష. ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయం మనకందరికీ కూడా బాగా కనిపించే విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ప్రతిసారి కూడా మనం ₹4.84 మాత్రమే మనం కరెంటు విండ్ గాలి ద్వారా కొనుగోలు చేసే కరెంటును కొన్నట్టు కాదు అధ్యక్ష. ప్రతి యూనిట్ మనం కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ పవర్ యూనిట్లను మనకు ఏదైతే ఉందో థర్మల్ పవర్ యూనిట్లు తక్కువ రేటుకు మనకు థర్మల్ పవర్ రేటు మనకు అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. థర్మల్ పవర్ యూనిట్ రేటు మనకు గత 3 సంవత్సరాలుగా మనం కంపేర్ చేస్తే అధ్యక్ష ఇదే ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఇవే వీటి ప్రకారమే మన థర్మల్ రేట్స్ ఎంత అని చెప్పి మనం కంపేర్ చేస్తే అధ్యక్ష ₹4.20 మనకు థర్మల్ పవర్ రేట్ అందుబాటులో ఉంది అధ్యక్ష. ₹4.20 బ్రేకప్ థర్మల్ పవర్ ఏంటంటే అధ్యక్ష ₹10 అందులో ఫిక్స్డ్ కాస్ట్, అందులో వేరియబుల్ కాస్ట్ ₹3.10. రెండు కలిపితే మనకు థర్మల్ పవర్ మనకు ₹4.20 మనకు అందుబాటులో ఉంది. ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లెక్కలే నేను చెప్తా ఉన్నా. అంటే ₹4.20 మనకు అందుబాటులో థర్మల్ పవర్ ఉంటే ఆ థర్మల్ పవర్ను మనం వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మాకు ఈ థర్మల్ పవర్ వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను విండ్ మిల్స్నే నేను కొంటాను, విండ్ మిల్స్ దగ్గర నుంచి వచ్చిన పవరే నేను ఎక్కువగా కొంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఆ రకంగా కొనుగోలు చేసినందుకు విండ్ మిల్స్కి ఇచ్చేది ₹4.84 మాత్రమే కాదు అధ్యక్ష. థర్మల్ పవర్ను బ్యాక్ డౌన్ చేసినందుకు
ఉన్న థర్మల్ పవర్లో నేను కొనను అని చెప్పినందుకు ఆ థర్మల్ పవర్ యూనిట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ యూనిట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం ₹10 మనం ఇవ్వాలి అధ్యక్ష. అది మ్యాండేటరీ. నువ్వు వాడకపో థర్మల్ పవర్ నువ్వు కొనకపో ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ ₹10 ఏదైతే ఉందో ఆ ₹4.20 ₹3.10 వేరియబుల్ కాస్ట్, ₹1.10 ఫిక్స్డ్ కాస్ట్. ఖచ్చితంగా ₹10 నువ్వు కట్టాల్సిందే, నువ్వు వాడకపో. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి థర్మల్ పవర్ ₹4.20 అందుబాటులో ఉన్నా దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్ డౌన్ చేసి విండ్ పవర్ను ₹4.84 కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే ₹4.84 ప్లస్ మనకు థర్మల్ పవర్లో ₹10 మనం వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు. అంటే రెండు కలుపుకుంటే అక్షరాల ₹5.94 మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతా ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే ఒకవైపు థర్మల్ పవర్ యూనిట్ ₹4.20 మనకు అందుబాటులో ఉంటే కూడా అది కొనకుండా ఏకంగా ₹5.94 పెట్టి మనము విండ్ మిల్స్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఈ చుట్టుల వల్ల అక్షరాల ₹4.20 మనకి ఏదైతే అందుబాటులో థర్మల్ పవర్ ఉందో అది కొనుక్కోకుండా ₹5.94 చొప్పున మనం ఏదైతే కొనుగోలు చేశామో దానివల్ల వచ్చిన నష్టం అక్షరాల ₹74 అధ్యక్ష. అంటే తెలిసి ₹74 మనం నష్టపోతున్నామని తెలిసి నష్టపోయినా కూడా మనం కొనిన రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇక్కడ ఈ రకంగా మనం నష్టపోయినందు ఈ రకంగా ₹74 చొప్పున మనం అధికంగా రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ లో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ అయితేనేమి, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బయట ఉన్న రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, ఈ రకంగా ₹74 లెక్కలు వేసుకుంటే సంవత్సరానికి ₹2,766 కోట్ల అధ్యక్ష. ప్రతి సంవత్సరం మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చి మన దగ్గర ఉన్న థర్మల్ పవర్ ₹4.20 ₹4.20 ఉన్న దాన్ని వదిలేసి కొనుగోలు చేస్తా ఉన్న సొమ్ము అధ్యక్ష ₹2,766 కోట్ల అధ్యక్ష సంవత్సరానికి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇదే గన ఇతర రాష్ట్రాలతో మనం గన కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ రేటుకు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే ఇతర రాష్ట్రాల్లో మనం అంతా భారతదేశంలోనే ఉన్నాం కదా అధ్యక్ష. ఇతర రాష్ట్రాలలో రేటు తక్కువగా ఉందనంటే ఇక్కడ మనం కళ్ళు మూసుకొని ఉంటాం అధ్యక్ష. ఇక్కడ మనకి తెలియదు అధ్యక్ష, మనం ఏమన్నా గాంధలు కాస్తా ఉన్నాం అధ్యక్ష. కాదు కదా అధ్యక్ష, మనం తెలుస్తూనే ఉంటుంది కదా అధ్యక్ష. వేరే రాష్ట్రంలో తక్కువ రేటు కనిపిస్తా ఉంటే మరి ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం? తక్కువ రేటు కనిపిస్తా ఉన్నా కూడా, ఇతర రాష్ట్రాలలో తక్కువ రేట్లు కనిపిస్తా ఉన్నా కూడా మనము తక్కువ రేటుకి ఆ పవర్ అందుబాటులో వేరే రాష్ట్రానికి వస్తా ఉన్నా కూడా ఎందుకు వస్తా ఉంది, మనకెందుకు రావడం లేదు, మనం ఎందుకు పీపీఎల్ ఈ మాదిరిగా చేసుకున్నాము అనే ఆలోచన చేయరు. కారణం స్కాములు కాబట్టి, డబ్బులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి. అధ్యక్ష ఇదేగానే అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే అధ్యక్ష ఇక్కడ సెకీబెడ్ అధ్యక్ష, సెకీబెడ్ గుజరాత్లో అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఈ రకంగా ₹2.43 అందుబాటులో ఉన్న గుజరాత్ తో కంపేర్ చేస్తే, సెక్యూరిటీ వచ్చిన గుజరాత్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ ₹2,766 కోట్ల మారిపోతుంది అధ్యక్ష. మారిపోయి ఈ అమౌంట్ అక్షరాల ₹3,831 కోట్ల చేరుతుంది అధ్యక్ష. అంటే సంవత్సరానికి తెలిసి మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడైతే తక్కువగా ఉంటాయో ఆ తక్కువ రాష్ట్రాలతో మనం కూడా లెక్కలు కట్టి పోలిస్తే అధికంగా మనం ఇచ్చే రేటు ఏదైతే ఉందో ఆ అధికంగా మనం ఇచ్చే రేటు అక్షరాల సంవత్సరానికి ₹3,831 కోట్ల చేరుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సరానికి
లాస్. అధ్యక్ష, ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇక్కడ అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇంకో విషయాలు కూడా చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ వెండుకు సంబంధించి ఇక నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇదే విండ్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్ల విలువ ఒకసారి గమనిస్తే అధ్యక్ష, కేవలం విండ్ మిల్స్కి సంబంధించి కేవలం ముగ్గురితో అధ్యక్ష, ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష, 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు, అక్షరాల ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలను 63% ఒప్పందాలు, 63% మేరకు పొందబోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు చేస్తా ఉన్నారో చెప్పడానికి ఇక వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక అధ్యక్ష, ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటారు అధ్యక్ష, ఈ ఆర్పిపిఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష, ఆర్పిపిఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ అప్లికేషన్, అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ అప్లికేషన్, ఈ 2 అప్లికేషన్స్ కూడా కలిపేస్తే ₹74 కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాత లెక్కల్లో లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి ₹4.20 మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ని ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళకు దోచిపెట్టడానికి కోసం మనం తీసుకున్న రేటు ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల ₹2,766 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేటు ఇచ్చినాం. 2017-18కి సంబంధించి అక్షరాల ₹1,943 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేటు ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి ₹629 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేటు ఇచ్చినాం. అధ్యక్ష, ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి ₹629 కోట్ల రేటు ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే 2016-17లో ₹629 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేటు ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి ₹1,943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి ₹2,766 కోట్ల తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష 2016-17, 17-18, 18-19 ఈ 3 సంవత్సరాల కాలం మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీదనే కనిపిస్తుంది ₹5,497 కోట్ల అధ్యక్ష. 2016 నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది ₹5,497 కోట్ల. అంటే 2016-17, 17-18, 18-19లో విపరీతంగా స్కామ్ జరిగినట్టుగా కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తూ ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తూ ఉంది అని ఈ పెద్ద
మంచి చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తారు. కానీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీని బెనిఫిట్ చేసే ఇచ్చే ఇన్సెంటివ్ ఎంత తెలుసా అధ్యక్ష? ఇచ్చేది అక్షరాల 2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్కోకు. 2017-18 కేవలం 220 కోట్ల అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూవబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్లు ఎక్కడ? ఈ రకంగా సంవత్సరాలు నిలబడి ఏకంగా 2018-19లో 2766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2017-18లో ఏకంగా 1943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడ? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అంశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్ కు మనం కప్పుట్టుబడాలా, లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసులు బరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అట్లా ఇంకో విషయం కూడా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. ఈయన అడుగుతూ చెప్తా ఉన్నాడు అంటే టెక్నాలజీ అంటాడు. ఈయన టెక్నాలజీ అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారు సూటుగా ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు పెరుగుతా ఉన్నాయి అని రేటు తగ్గుతా ఉన్నాయి అని చెప్పి కనిపించడం లేదా మీ అందరికీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాడు. వాస్తవమే అధ్యక్ష, టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయనే సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి స్పర్శ, అటువంటి స్పృహ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉంటే మరి ఈ పీపీఏలన్నీ కూడా 25 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నాడు అనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నారు. నిజంగా టెక్నాలజీ నిజంగా పెరుగుతా ఉంటే టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయనే సంగతులు స్పృహ ఉంటే, ఆ రకంగా జరుగుతా ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఏ ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. దాని అర్థం అధ్యక్ష, ఇవాళ దాని అర్థం నేను మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ₹4.20 థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ ఈ ₹4.84 ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్లు ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతో కంపేర్ చేసి ఏకంగా సంవత్సరానికి 2766 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం 2766 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. నేను చెప్పే ఈ 2766 కోట్ల రూపాయలు కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తా ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో కనుక కంపేర్ చేస్తే ఈ 2766 కోట్ల రూపాయలు కాస్త 4000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అనే సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఈ మనిషి ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ గురించి నేను ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడే ఇదే చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్ట్లో మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. 29/4/2016లో చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలో బుర్రలో పెట్టుకుని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఆర్సీ యాక్టును సైతం పూర్తిగా
అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. 29/4/2016 మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్, ఈ యాక్ట్లో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్ట్ను కూడా మార్పు చేస్తూ, ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులు తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కసారి మీరు చెప్పాలి అధ్యక్ష. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉన్నది, డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి లెక్కలు చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి లెక్కలు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అధ్యక్ష దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే తెలుసా అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. నేను ఇక్కడ ఒకటి షూట్గా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే వీళ్ళు ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసి వచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష ప్రతిసారి ఏపీఆర్సీకి ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తా ఉన్నాం, ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16లో 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,227 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17కి వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం 56,805 మిలియన్ యూనిట్స్ అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కల అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2017-18లో ఎనర్జీ అవైలబుల్ మన దగ్గర 68,597 మిలియన్ యూనిట్లు అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా పైన ఏమో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 56,584 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్పుకొస్తా ఉన్నారు. 2018-19లో కూడా ఎనర్జీ అవైలబుల్ 68,672 మిలియన్ యూనిట్లు, ఎనర్జీ రిక్వైర్డ్ ఏమో 61,042 మిలియన్ యూనిట్స్ అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నది ఒక సూట్ క్వశ్చన్ అధ్యక్ష. ఒక సైడ్ ఏమో మీరేమో ఎనర్జీ సర్ప్లస్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ లెక్కలు చూస్తే, మన దగ్గరే ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పి మనమే లెక్కలు చూపిస్తున్నాం. ఎనర్జీ అవసరం రిక్వైర్మెంట్ కన్నా ఎనర్జీ అవైలబుల్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనమే లెక్కలు చూపిస్తాను. అలాంటప్పుడు ఒకవైపున మనం సర్ప్లస్ చూపిస్తూ మరోవైపున పీపీఎల్ మాత్రం వరుసగా ఏదో టప సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపున ఎనర్జీ సర్ప్లస్ చూపిస్తా ఉన్నప్పుడు పీపీఎల్ ఎందుకు సంతకాలు పెడతా ఉన్నారు? ఆలస్యం లేదు అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తే అధ్యక్ష మరోవైపున చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష ఇదంతా. ఒకసారి మరోవైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే మనకు మామూలుగా వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం. వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎందుకంటే కాస్ట్ సబ్సిడీ కాబట్టి. వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదైనా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్.
మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ మనది తగ్గుతూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15లో 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే, గ్రాస్ వాల్యూ యాడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష, మోర్ ఆర్ లెస్. ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తూ ఉంటే 2017-18కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు, వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహం ఇండస్ట్రియల్ సెక్టార్కు లేదు, ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టార్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు. రేట్లు చూస్తే, కరెంట్ రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నాం, పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకి, అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష, ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తా ఉంది, ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకసారి మన ఇంకో సైడ్కి పోతే అధ్యక్ష, ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడీసీఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, ఈ ఏపీఎస్పీడీసీఎల్ మనకున్నది 2 డిస్కామ్ల అధ్యక్ష. ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న రెన్యూబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తము రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడ పెట్టారు అధ్యక్ష. ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తినేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళ వెబ్సైట్ అధ్యక్ష, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ అధ్యక్ష, ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టే అధ్యక్ష, అది కూడా గమనించినట్లయితే 2015-16లో కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17లో కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,076 కోట్లు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18లో 16,642 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఏపీఎస్పీడీసీఎల్ కు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ 19,139 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కామ్లన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనుల. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతా ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు అందరూ కాలంలో అక్కడే కనిపిస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16లో 2015-16లో సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే 2016-17కి వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18కి వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19కి వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతా ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే 2014-15 రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,776 కోట్లు. 2015-16లో చూస్తే రెవెన్యూ డెఫిసిట్ 7,302 కోట్లు. 2016-17లో రెవెన్యూ డెఫిసిట్ 17,194 కోట్లు. 2017-18లో 16,152 కోట్లు. 2018-19లో 11,937 కోట్లు. ఈ 5 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రానికి 66,361 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష, లెక్కలు చూస్తూ ఉంటే.
ఏ రకంగా ఈ రాష్ట్రం తట్టుకోగలుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా స్కాములు చేసుకుంటూ పోయి ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్టిమేట్ గా బేర్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత భారం తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమైనా ఉందా, రాష్ట్ర ప్రజలైనా ఉండారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా స్కామ్ కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఆర్పిపిఓ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ రేటుకు ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి ఎక్కువ పర్సంటేజ్తో కొనుగోలు చేస్తా ఉన్నారు. రేటు చూస్తే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకవైపున చూస్తే ఇంత దారుణంగా అది కూడా కొనుగోలు చేసిన పీపీఎల్ చూస్తే, కొనుగోలు చేసిన అగ్రిమెంట్ చూస్తే 3 కంపెనీస్తో 63% విండ్ పవర్ అగ్రిమెంట్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఇవి స్కాములు కాక మరి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు స్కాములు చేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఏకంగా వీళ్ళు కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అసలు నిజంగా మనుషులు అనేది దాటిపోయినారు అధ్యక్ష. రాక్షసులు అనే పదవిలోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. అధ్యక్ష Please, this house is adjourned for tomorrow 9 o'clock.